Hi friends, welcome back to our channel. Today's topic friends, National Bank for Agriculture and Rural Development NABARD గురించి ఫ్రెండ్స్. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 05 ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మన టాపిక్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫుల్ పీడిఎఫ్ నేను రీడ్ చేస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ సిలబస్ కానీ ఎగ్జామినేషన్ మొత్తం వాట్ ఈస్ వాట్ అని ఇంపార్టెంట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, సరే ఫ్రెండ్స్. ఓకే, అడ్వర్టైజ్మెంట్లకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్, నాబార్డ్. ఇది ఒక ఇండియన్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, దీని నుంచి పలు రకాలైన నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.nabard.org. ఫ్రెండ్స్. ఓకేనా, అప్లికేషన్ ఒక స్టార్ట్ ఏంటంటే 17వ తారీఖు 2వ నెల 2024. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ 10వ తారీఖు 3వ నెల 2024 అయితే డేట్ అనేది ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఓన్లీ ఆన్లైన్ ద్వారా వీళ్ళైతే ఈ యొక్క నాబార్డ్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారు. ఓకేనా, హెల్ప్ ఫెసిలిటీ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఉంది, http://cgrsibp.in. ఓకేనా, దీని ద్వారా మీకు ఏమైనా హెల్ప్ డౌట్స్ ఏమైనా వస్తే అప్లికేషన్ ఫామ్లో తీసుకోవచ్చు. ఇగో ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఈ పోస్ట్ పేర్లు ఫ్రెండ్స్. ఇగోనా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ప్రాజెక్ట్ మేనేజర్, లీడ్ ఆడిటర్, అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్, సీనియర్ అనాలిసిస్ట్ అని అట్లా ఎకనమిస్ట్ కానీ, క్రెడిట్ ఆఫీసర్ కానీ, లీగల్ ఆఫీసర్ కానీ, ఓకేనా, ఇట్లా 22 నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 22 రకాలైనటువంటి పోస్టులు ఫ్రెండ్స్ మొత్తం. ఓకేనా, ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ ఉంది. ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంటెక్, మిగతా ఎంసీఏ. ఓకేనా, ఇలా ఎక్స్పీరియన్స్ కూడా కావాల్సి ఉంటుంది. పోస్ట్ క్వాలిఫికేషన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 15 years ఇంక్లూడింగ్ 5 years ఆల్సో. ఓకే, సీనియారిటీ కావాలి. ఓకేనా, ట్రైనింగ్ అండ్ ట్రాకింగ్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ టు బి కన్వర్ట్ విత్ ద ఎలిజిబుల్ డిజైరబుల్. ఓకేనా, ఓకే, నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ప్రొవైడింగ్ ఇన్ డెప్త్ టెక్నికల్ ఎక్స్పర్టీస్. ఓకేనా, రెస్పాన్సిబుల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ న్యూ టెక్నాలజీస్ అండ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్. ఓకేనా, దీనికి సంబంధించింది అది జాబ్ ప్రొఫైల్ ఫ్రెండ్స్. ఇవి డెవలపింగ్ స్ట్రెస్ టెస్టింగ్ మెషినేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈజ్ ఇంటెల్ క్వాలిఫికేషన్, బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ డిగ్రీ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కోడింగ్ ఈచ్ అదర్. ఓకేనా, ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం ఎక్స్పీరియన్స్ ఇన్ 7 years ఫర్ గ్రాడ్యుయేషన్ అండ్ 5 years ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియాస్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ CI/CD ఎక్స్పీరియన్స్ కూడా కావాల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ విత్ ఎక్స్పోర్స్ టు డెవలప్మెంట్. ఓకేనా, ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్ క్వాలిటీస్ విల్ బీ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఓకేనా, జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి పార్ట్నర్ విత్ స్టేక్ హోల్డ్ టు డిఫైన్ ప్రాజెక్ట్స్ స్కోప్, గోల్స్, డెలివరబుల్ అండ్ టైమ్ లైన్స్. ఓకేనా, ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క టైమ్ లైన్స్ అనేది ఉన్నది. ఓకేనా, క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇది లీడ్ ఆడిటర్కి ఈ క్వాలిఫికేషను బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ అండ్ బీఈ, బీటెక్. ఓకేనా, దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ 8 years ఐటీ విచ్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్ట్ టెక్నాలజీ. దీని జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అలా ఒక్కొక్క జాబ్ ప్రొఫైల్ ఇచ్చి దానికి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అలా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్, దీనికి సంబంధించిన ఈజ్ ఇంటెల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్. ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా ఇలా ఉంటుంది, 10 years అయితే ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టర్స్ అండ్ ఇన్సూరెన్స్, BFSI, మినిమం 5 years ఆఫ్ ఇన్ సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్ ఇన్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, దీని జాబ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ సీనియర్ అనాలిసిస్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, దాని యొక్క హెడ్లైన్స్ ఇచ్చాడు, దాని యొక్క క్వాలిఫికేషన్ ఇచ్చాడు, ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, ఇట్లా మీకు ఉంటుంది. ఓకేనా, ఇట్లా మీరు ఏ జాబ్కి అయితే పెడుతున్నారో ఆ జాబ్కి మీరు ఒకసారి చూసుకుని దాని యొక్క క్వాలిఫికేషను, దాని యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం చూసుకుని ఒకసారి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్ ఈజ్ వాట్ అని మీరు చూసుకోవచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇట్లా
పలు రకాలైన 22 నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఆ 22 నోటిఫికేషన్లో మీరు యొక్క ఏ క్వాలిఫికేషను, దానికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వాట్ ఈజ్ వాట్ అని డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకుని మీరు అప్లై చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇదిగోండి, ఇదేంటిది సైబర్ నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. ఇది ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి పీడిఎఫ్ మొత్తం డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు, లేకపోతే నేను ఇలా మెల్లగానే స్క్రోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ స్క్రోలింగ్లో మీరు చూసుకోవచ్చు. ఎకనామిక్స్ ఇది, ఓకేనా. క్రెడిట్ ఆఫీసర్, ఇది లీగల్ ఆఫీసర్, ఇదేమో ఈటీఎల్ డెవలపర్, ఓకేనా. ఇంకోటి ఏంటంటే డేటా కన్సల్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బిజినెస్ అనలిస్ట్, ఇది ఓకేనా. పవర్ బిఐ రిపోర్టర్ డెవలపర్, ఇది ఓకేనా. స్పెషలిస్ట్ డేటా మేనేజ్మెంట్. అండ్ ఇంకోటి ఏంటిది, ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కన్సల్టెంట్ టెక్నీషియల్, ఓకేనా. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కన్సల్టెంట్ బ్యాంకింగ్, ఓకేనా. ఇలా ఒక రకరకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 22 రకాలు ఉన్నాయి. ఇగోండి సెలక్షన్ ప్రాసెసర్కి ద క్యాండిడేట్ విల్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో ఆఫ్ 1/3 ఆన్ ద బేసిక్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఈచ్ అదర్, ఓకేనా. ద బ్యాంక్ రిజర్వ్ ద రైట్ టు ఇంక్రీజ్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ పోస్టర్స్ ఆర్ క్యాన్సిల్ ద అబవ్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ full as per institutional requirement without assigning in any reason, okay. The final appointment will be based on the decision of the selection committee considered for the purpose bank resource of the right to increase the number of posts not to fill up any of the post, okay na. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి నాన్ రిఫండబుల్, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ ఉంది అప్లికేషన్ ఫీజు, ఓకేనా. ఇలా ఉంది. ఒక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి నిల్ ఫ్రెండ్స్, ఓకేనా. అప్లికేషన్ ఫీజు, ఓకేనా. ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది, ఓకే. ఇంటిమేషన్ ఛార్జెస్ ఇవి. ఫర్ ఆల్ అదర్స్ వచ్చరికి 750 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంక్లూడ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా ఒక 50 యాడ్ చేసుకోవాలి. మొత్తం 800 అయితే కట్టాల్సి ఉంటుంది ఆల్ అదర్ కేటగిరీస్, ఓకేనా. ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రం 50 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ కంపన్సేషనరీ పీరియడ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఫ్రెండ్స్, ఓకేనా. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్కి 4.50 lakh అని ఉంది. అట్లా మీ యొక్క పోస్ట్ని బట్టి ఇక్కడ అయితే చూసుకోవచ్చు మీరు. అంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇది కొంచెం చూడండి. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్కి 3 years అండ్ 2 years ఎక్స్టెండ్ చేయొచ్చు, ఓకేనా. ఇట్లా ఒక్కొక్క 3 years ఉండే మినిమం అన్నీ 3 years ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిక్, ఓకేనా. బెనిఫిట్స్ ఇవి రెసిడెన్షియల్ అకార్డింగ్ టు ట్రావెలింగ్, హెల్త్ అలవెన్సెస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. అవి కూడా మీకు ఒకసారి చూసుకోవచ్చు మీరు. హౌస్ రెంట్ అలవెన్స్ అయితే 45,000 వస్తున్నాయి అంట చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్కి. ప్రాజెక్ట్ మేనేజర్కి అయితే 30,000 వస్తుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. తక్కువలో తక్కువ అంటే ఇవ్వండి 12,000, ఇంకా అంతే. ఇక అదే తక్కువ 10,000 కూడా ఉంది, 15,000. ఇక ఇంకా పైన అన్నీ ఎక్స్ట్రా ఫ్రెండ్స్, అన్నీ ఎక్కువే, ఓకేనా. లెవెల్ రిపోర్టింగు ఎవరెవరికి వాళ్ళు ఏంటి అనేది మొత్తం ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక హౌ టు అప్లై విషయానికి వచ్చారు ఫ్రెండ్స్. ఇది డీటెయిల్స్ కావాల్సింది. అప్లికేషన్ రిజిస్ట్రేషను, పేమెంట్ ఫీజు, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్, అంటే 3 steps ఉంటాయి ఫ్రెండ్స్, అంతే. దట్స్ ఇట్, అయిపోయినట్టే, ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్, ఓకేనా. అంటే ఫోటో ఎంత % ఉండాలి, సిగ్నేచర్ ఎంత %, లెఫ్ట్ థంబు, హ్యాండ్ రైటింగు, డిక్లరేషన్ నోట్ ఇవ్వాల్సి ఉంటుంది మీ స్కానింగ్లో, ఓకేనా. ఇన్సర్ట్ దట్ ఆల్ ద స్కానెడ్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. క్యాపిటల్ లెటర్స్లో ఇది ఒకటి రాసి కింద మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. అప్లికేషన్ అప్లికేషన్ అప్పుడు, ఓకేనా. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇదిగోండి. క్యాండిడేట్స్ టు గో టు ద నాబార్డ్ వెబ్సైట్ www.nabard.org. అండర్ ద కెరీర్ నోటీస్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ ద అప్లై ఆన్లైన్ విచ్ విల్ బి ఓపెన్ ఏ న్యూ స్క్రీన్, ఓకేనా. అలా వెళ్ళాలి, ఓకేనా. అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద సర్వర్, డోంట్ ప్రెస్ బ్యాక్ టు రిఫ్రెష్ బటన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డబుల్ ఛార్జ్, ఓకేనా. రీఫ్రెష్ చేయొద్దు, మీరు వెనక్కి వెళ్ళొద్దు అని చెప్తున్నారు, మళ్ళీ డబల్ ఛార్జ్ అవుద్ది. ఇదిగోనా ఫోటో యొక్క లింక్ అన్నీ ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత పెట్టాలి, ఎంత మెజర్మెంట్ కట్ చేయాలి, క్రాప్ చేయాలి, ఎంత పాయింట్స్ అయితే మీకు తీసుకోవాలని ఇక్కడ ఉంది, ఓకేనా. ఒకసారి మీరు ఏంటంటే మీరు అప్లై చేసుకునేటట్లయితే మీరు ఒకసారి చూసుకోండి. లేదు మేము నెట్లో అప్లై చేసుకుంటామని అనుకుంటే నెట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒకసారి మొత్తం డీటెయిల్స్ పట్టించుకోవడం చూసి
అప్లై చేసుకోండి. ఓకేనా. ఎకనామీ క్లాస్ ఎయిర్ ఫేర్స్, ఓకే, టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎలిజిబిలిటీ. ఓకే, అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా లాస్ట్లో కూడా డేట్లే ఇచ్చాడు, అఫీషియల్ వెబ్సైట్ డేట్లు ఇచ్చాడు ఫ్రెండ్స్, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.